అందరికీ నమస్కారం. 2026వ సంవత్సరం జూలై మాసం 2వ తేదీ గురువారం రోజున సింహరాశి వారి అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త మీ యొక్క జీవితంలో కొత్త అధ్యయనానికి నాంది పలకబోతుంది. అయితే అదే సమయంలో ఒక చిన్న పొరపాటు పెద్ద అవకాశాన్ని దూరం చేసే ప్రమాదం కూడా కనిపిస్తుంది. అందుకే ఈ యొక్క రోజు చివరి వరకు ఈ వీడియోని చివరి వరకు చూడండి. చివరిలో చెప్పబోయే చిన్న పరిహారం మీ యొక్క అదృష్టాన్ని మరింత బలపరిచే అవకాశం ఉంటుంది. ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు ఆనందం, ఆత్మవిశ్వాసం, కొత్త ఆలోచనలతో ప్రారంభమవుతుంది. ఉదయం నిద్ర లేవగానే మీ యొక్క మనసులో ఒక కొత్త ఆశ కనిపిస్తుంది. గతంలో కొంతకాలంగా నిలిచిపోయినటువంటి పనులు మళ్ళీ కదలడం కూడా ప్రారంభమవుతాయి. మీలో ఉన్నటువంటి ధైర్యం ఇతరులను కూడా ఆకర్షించే విధంగా ఉంటుంది. అయితే అదేవిధంగా ఈరోజు మీరు ఎవరి మీద ఆధారపడకున్నా మీ యొక్క స్వంత నిర్ణయాలతో ముందుకు వెళ్ళాలనే ఆలోచనలు చేస్తారు. ఆ యొక్క ఆలోచనలు మంచిదే అయినప్పటికీ అనుభవం ఉన్నటువంటి పెద్దల సలహాలను కూడా వినటం చాలా మంచిది. ఎందుకంటే ఒక చిన్న సూచన మీకు పెద్ద లాభాన్ని తెచ్చిపెడుతుంది. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి రేపు కొత్త ప్రత్యేకమైనటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క పనితీరును అధికారులు గమనించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు మీరు చేసినటువంటి కష్టానికి గుర్తింపు రావచ్చు. కొందరికి కొత్త బాధ్యతలు అప్పగించవచ్చు. మొదట అవి కొంత భారంగా అనిపించినా భవిష్యత్తులో అదే ప్రమోషన్కి కూడా ఆకర్షితం అవుతుంది. వ్యాపారస్తులకు ఈరోజు కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కొత్త కస్టమర్లు రావచ్చు. భాగస్వాములతో మాట్లాడేటప్పుడు స్పష్టత అవసరం. చిన్న అపార్థం కూడా పెద్ద సమస్య మారే అవకాశం ఉంటుంది. ఆర్థిక విషయాలలో తెలివిగా వ్యవహరిస్తే మంచి లాభాలు కనిపిస్తాయి. విద్యార్థులకు ఈరోజు ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారు కొత్త ఆనందంతో చదువును కొనసాగిస్తారు. గురువుల సూచనలు మంచి ఫలితాలను ఇస్తాయి. సోషల్ మీడియాలపై ఎక్కువ సమయాన్ని వృధా చేయకుండా లక్ష్యంపై దృష్టి పెడితే విజయం దగ్గరలోనే అందుకుంటారు. కుటుంబంలో ఆనందకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఇంట్లో పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. చాలా కాలంగా మాట్లాడినటువంటి బంధువుల నుంచి కూడా శుభవార్తలు వినిపించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునే ఒక నిర్ణయం భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. దాంపత్య జీవితంలో ప్రేమాభిమానాలు పెరుగుతాయి. చిన్న చిన్న విభేదాలు ఉన్నా అవి త్వరగా పరిష్కరించుకుంటారు. వివాహితులకు మంచి బంధాల గురించి చర్చలు మొదలయ్యే అవకాశం ఉంటుంది. ప్రేమలో ఉన్నటువంటి వారికి భావోద్వేగాల పరంగా పరస్పర నమ్మకానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అనుమానాలకు చోటు ఇవ్వకుండా నిజాయితీగా మాట్లాడితే బంధాలు మరింత బలపడతాయి. ఆర్థిక పరిస్థితి గతంతో పోలిస్తే మెరుగుపడే అవకాశం ఉంటుంది. నిలిచిపోయినటువంటి డబ్బు చేతికి రావచ్చు. అయితే అవసరం లేనటువంటి ఖర్చులను తగ్గించడం చాలా మంచిది. ఆసక్తికరంగా ఒక విలువైనటువంటి వస్తువును కొనాలనే ఆలోచన కూడా రావచ్చు. దాన్ని కొద్ది రోజులు వాయిదా వేస్తే ఇంకా మంచి నిర్ణయం తీసుకోగలుగుతారు. ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలు కనిపించకపోయినా శరీరానికి విశ్రాంతి ఇవ్వటం చాలా అవసరం. తగినంత నీరు తాగడం, సమయానికి ఆహారం తీసుకోవటం చాలా మంచిది. ఒత్తిడిని తగ్గించుకోవడానికి కొద్దిసేపు ప్రశాంతంగా గడపండి. రేపటి రోజు మీకు ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి ద్వారా సమాచారం వచ్చే అవకాశం ఉంటుంది. ఆ యొక్క అవకాశాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. కొందరికి ప్రయాణ యోగం కనిపిస్తుంది. ఆ యొక్క ప్రయాణం భవిష్యత్తులో కొత్త అవకాశాలకు దారితీస్తుంది. ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు అదృష్ట సంఖ్య 9, అదృష్ట రంగు ఎరుపు. ఈ రంగులో చిన్న వస్తువును ధరించండి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అదేవిధంగా శక్తివంతమైనటువంటి పరిహారాలు చూసినట్లయితే సూర్యోదయం తర్వాత సూర్య భగవానునికి నీళ్లను సమర్పించండి. ఓం గురు నారాయణ మహా అనే మంత్రాన్ని
కనీసం 11 సార్లు జపించండి. అనంతరం సమీప దేవాలయంలో ఎర్రని పువ్వులను సమర్పించండి. మీ యొక్క శక్తికి తగ్గట్టు ఒక అవసరమైనటువంటి వ్యక్తికి అన్నదానం లేదా పండ్లను ఇవ్వండి. ఇది మనశ్శాంతి, ధైర్యం, సానుకూలత భావాలను పెంపొందించడంలో సహాయపడుతుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులకు అవకాశాలు, గుర్తింపు, ఆర్థిక పురోగతి, కుటుంబ ఆనందం కోసం తీసుకువచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అయితే తొందరపాటు నిర్ణయాలను నివారించి సహనంతో ముందుకు సాగితే ఇంకా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మధ్యాహ్నం తర్వాత ఆశ్చర్యకరమైనటువంటి మార్పులు కూడా చోటు చేసుకుంటాయి. పరిస్థితులు మరింత ఆసక్తికరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఉదయం వరకు నెమ్మదిగా సాగినటువంటి పనులు ఒక్కసారిగా వేగాన్ని పుంజుకుంటాయి. చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక ఫోన్ కాల్ లేదా సందేశం అనే సమావేశంలో ఆనందం నింపే అవకాశం ఉంటుంది. ఊహించినటువంటి ఒక వ్యక్తి మీ యొక్క సహాయం చేయడానికి మీ ముందుకు రావచ్చు. ఆ ధ్యానం తర్వాత మాట్లాడే ప్రతి మాటకు విలువ ఉంటుంది. ముఖ్యంగా కార్యాలయంలో, వ్యాపారంలో లేదా కుటుంబ సమావేశాలలో ఇలా ఏ సమావేశాలలోనైనా అనవసరమైనటువంటి వాదనలు చేయకుండా ప్రశాంతంగా వ్యవహరిస్తే మీ యొక్క గౌరవం మరింత పెరుగుతుంది. మీ యొక్క మాటల్లో ఉన్నటువంటి స్పష్టత ఇతరులను ఆకట్టుకుంటుంది. అదేవిధంగా చాలా కాలంగా మీపై సందేహంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇప్పుడు మీ యొక్క సామర్థ్యాన్ని గుర్తించే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు ఉన్నత అధికారులతో మాట్లాడే